హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యాగురు. సో మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి అనేక టాపిక్స్ చాలా క్లియర్గా అప్లోడ్ చేస్తున్నాం. సో అందులో భాగంగా లాస్ట్ వీడియోలో మనం కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి చాలా క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైతే ఆ వీడియో మిస్ అయి ఉంటారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది. ఒకసారి ఆ వీడియోస్ చూసి ఈరోజు మనం అడ్జెక్టివ్స్ గురించి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈ వీడియో చూసినట్లయితే చాలా క్లియర్గా మీకు అడ్జెక్టివ్స్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ the exercise of kinds of adjectives. Here you can see underline adjectives and state their kinds. అంటే ఈ సెంటెన్స్లో there are 10 sentences are there. సో ఈ సెంటెన్స్ మనం ఏం చేస్తామంటే ఎవ్రీ సెంటెన్స్, ప్రతి సెంటెన్స్ మీరు రీడ్ చేసిన తర్వాత ఆ సెంటెన్స్లో అడ్జెక్టివ్ ఏది, ఆ అడ్జెక్టివ్ ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది, అంటే వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివిటీస్ అనేది ఈ రెండు టాస్క్లు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా చూస్తాం. సో ఈ వీడియో ఎవరైతే చూస్తారో మీకు చాలా క్లియర్గా టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ మీకు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ద టైగర్ ఈజ్ ఎ ఫెరోషియస్ అనిమల్. ద టైగర్ ఈజ్ ఎ ఫెరోషియస్ అనిమల్. సో హియర్ వాట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఇన్ దిస్ సెంటెన్స్? Here in this sentence you can look at you can observe very clearly this word ferocious animal. So what do you mean the word ferocious? Ferocious means very cruel, very cruel. So this word describes about what in this sentence? ఈ ఫెరోషియస్ అనే వర్డ్ ఈ సెంటెన్స్లో ఏ వర్డ్ గురించి చాలా క్లియర్గా డిస్క్రైబ్ చేస్తుంది చెప్పగలరా? ఎస్, సో దిస్ వర్డ్ డిస్క్రైబ్స్ అబౌట్ ద టైగర్ అనిమల్. సో హియర్ ఈ ఫెరోషియస్ అనే వర్డ్ టైగర్ గురించి చాలా క్లియర్గా డిస్క్రైబ్ చేస్తుంది. సో హియర్ టైగర్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఇది నౌన్. హియర్ అనిమల్ ఆల్సో నౌన్. సో ఈ వర్డ్ టైగర్ గురించి చాలా క్లియర్గా డిస్క్రైబ్ చేస్తుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ టైగర్ ఇట్ ఈస్, ఆర్ వాట్ కైండ్ ఆఫ్ అనిమల్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఏ ఫెరోషియస్ అనిమల్, చాలా క్రూయల్ అనిమల్ అనే అర్థం మనకి ఈ సెంటెన్స్ ద్వారా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ఈ అనిమల్ అనే నౌన్కి సంబంధించిన క్వాలిటీని తెలియజేస్తుంది కాబట్టి ఈ వర్డ్ మనం ఏమంటాం? సో వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ద అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. సో ఫస్ట్ ఈ సెంటెన్స్లో మనం అడ్జెక్టివ్ అని ఈ వర్డ్ని ఎందుకన్నామంటే మీకు అర్థమైంది. ఎందుకని? ఈ వర్డ్ నౌన్ అయినటువంటి టైగర్ని గురించి, నౌన్ అయినటువంటి అనిమల్ గురించి చెప్తుంది కాబట్టి ఈ వర్డ్ని మనం అడ్జెక్టివ్ అన్నాం. ఎందుకంటే మనకు అడ్జెక్టివ్ యొక్క డెఫినేషన్ మనకు తెలుసు. అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండర్లైన్ అడ్జెక్టివ్స్. సో అడ్జెక్టివ్ ఏదో అండర్లైన్ చేసాం. దెన్ స్టేట్ దేర్ కైండ్స్, అంటే ఇది ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ కిందకి వస్తుందో మనం తెలుసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది? ఇది అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఎందుకు దీన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అని అంటాం? ఎందుకంటే జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈ ఫెరోషియస్ అనే వర్డ్ ఎలాంటి అనిమల్? అది క్రూయల్ అనిమల్, ఫెరోషియస్ అనిమల్. ఈ ఫెరోషియస్ కానీ క్రూయల్ అని కానీ ఇది క్వాలిటీని తెలియజేస్తుంది. సో దట్స్ వై దిస్ వర్డ్ ఈస్ కాల్డ్ యాజ్, దిస్ అడ్జెక్టివ్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. సో లెట్ us see one more sentence. He showed much patience. He showed much patience. So in this sentence what is an adjective? Yes, much. This word is an adjective. సో ఈ సెంటెన్స్లో అడ్జెక్టివ్ అయితే మనం అండర్లైన్ చేసాం. అయితే స్టేట్ దేర్ కైండ్, వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇట్ ఈస్? సో ఇది ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది అది తెలుసుకోవాలంటే ముందు ఒకసారి దీని మీనింగ్ చూడండి. హీ షోడ్ మచ్ పేషెన్స్ అంటే ఇది ఒక రకమైన ఇది క్వాలిటీని ఏమైనా తెలియజేస్తుందా? నో, ఇది ఎలాంటి క్వాలిటీని తెలియచేయడం లేదు. సో నెక్స్ట్ ఈ సెంటెన్స్ నౌన్ చూడండి, పేషెన్స్, ఇట్ ఈస్ ఏ నౌన్. సో how much, how he had showed patience, much patience. మచ్ అనేది ఒక రకమైన క్వాంటిటీని తెలియజేస్తుంది. సో దట్స్ వై ఈ అడ్జెక్టివ్ మనం ఏమంటామంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటాం. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఎందుకు దీన్ని అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అన్నామంటే ఇది క్వాలిటీని తెలియచేయడం లేదు కానీ ఒక రకమైన క్వాంటిటీని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. మచ్ పేషెన్స్, మోర్ ఫ్రెండ్స్, సో సమ్ వాటర్, ఇలాంటివన్నీ కూడా మనకి క్వాంటిటీ తెలియపరుస్తాయి కాబట్టి వాటిని మనం క్వాంటిటీ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటాం. నెక్స్ట్
There are several pictures in this book. So look at this example. There are several pictures in this book. So here in this sentence, can you identify what is an adjective? Yes, several. This word is an adjective. So we can underline which word is an adjective. Then what kind of adjective it is? So ఇది ఏ రకమైన అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, there are how many pictures? Several pictures. So here picture is a noun and book is also a noun. But here we are talking about only pictures, not book. So how many pictures are there in that book? Several pictures are there. So here it shows number. అంటే మనకి నంబర్ని తెలియజేసే అడ్జెక్టివ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ ఆర్ అడ్జెక్టివ్ ఆఫ్ న్యూమరల్ అంటాం మనం. సో డిడ్ యూ కెన్ యూ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్. అంటే ఇక్కడ నంబర్ని తెలియజేస్తుంది కాబట్టి. సెవరల్ పిక్చర్స్ ఇన్ దిస్ బుక్. లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్. మనం అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ ఆర్ అడ్జెక్టివ్ ఆఫ్ న్యూమరల్ని డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పాము మనం. సో డెఫినిట్ అండ్ ఇండెఫినిట్ అనే 2 వర్డ్స్ వాడాం. డెఫినిట్ అని అంటే ఖచ్చితంగా తెలియజేసే, నంబర్ ఖచ్చితంగా తెలుసుంటే తెలుసుంటే దాన్ని మనం అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్, అడ్జెక్టివ్ ఆఫ్ డెఫినెట్ నంబర్ అని అంటాం. ఒకవేళ మనకు నంబర్ ఖచ్చితంగా తెలియకపోతే దాన్ని ఇండెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్ అంటాం. సో ఇది సెవరల్ పిక్చర్స్. సెవరల్ అంటే చాలా చాలా అంటే ఖచ్చితంగా నంబర్ అయితే మనకు తెలియదు. సో అందువల్ల ఇది ఏ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ కిందకి వస్తుంది? అడ్జెక్టివ్ ఆఫ్ ఇండెఫినెట్ న్యూమరల్ ఆర్ అడ్జెక్టివ్ ఆఫ్ ఇండెఫినెట్ నంబర్ అనే దాని కింద చెప్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ. షీ హ్యాస్ బాట్ 6 eggs. షీ హ్యాస్ బాట్ 6 eggs. సో హౌ మెనీ ఎగ్స్ డిడ్ షీ బై? 6 eggs. సో ఈ సెంటెన్స్లో అడ్జెక్టివ్ ఏది? 6. మరి వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇట్ ఈస్? ఇట్ షోస్ నంబర్. నో, ఇది ఈ సెంటెన్స్లో ఈ అడ్జెక్టివ్ నంబర్ని తెలియజేస్తుంది కదా. సో అందువల్ల దీన్ని మనం అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ ఆర్ అడ్జెక్టివ్ ఆఫ్ న్యూమరల్ అంటాం. అయితే ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4 ఇవి 2 కూడా అడ్జెక్టివ్ ఆఫ్ నంబరే. మరి దీనికి డిఫరెన్స్ ఏంది? ఇది డెఫినెట్గా చూపించడం లేదు అడ్జెక్టివ్. ఇది మాత్రం డెఫినెట్గా 6 eggs వీ కెన్ కౌంట్ ఈజీలీ. హియర్ సెవరల్ పిక్చర్స్. సెవరల్ అనేది మనం కౌంట్ చేయలేం. చాలా చాలా అంటే అవి 100, 1000 వీ డోంట్ నో సటన్లీ. సో దట్స్ వై ఇది అడ్జెక్టివ్ ఆఫ్ ఇండెఫినెట్, ఇది అడ్జెక్టివ్ ఆఫ్ డెఫినెట్. అంటే కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇది అడ్జెక్టివ్ ఆఫ్ డెఫినెట్ నెంబర్ అంటాం. ఇది కౌంట్ చేయలేం కాబట్టి అడ్జెక్టివ్ ఆఫ్ ఇండెఫినెట్ నెంబర్ అని అంటాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జాంపుల్ 3 అండ్ ఎగ్జాంపుల్ 4. సో ఈ 2 కూడా అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ ఆర్ అడ్జెక్టివ్ ఆఫ్ న్యూమరల్ అంటాం. కాబట్టి ఇది ఇండెఫినెట్, ఇది డెఫినెట్. నెక్స్ట్, whose bag is this? So in this sentence, which is an adjective, we can underline the adjective in this sentence. So this is whose. This is an adjective. Then what type of or what kind of adjective it is? So it shows question form. And moreover, it comes before a noun. Bag. Bag is a noun. Already we discussed that. So adjective of interrogative adjectives, they can place బిఫోర్ నౌన్స్. అంటే ఇంతకుముందు మనం ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్ గురించి డిస్కస్ చేసే ముందు మనం చేసేటప్పుడు ఏం చెప్పుకున్నామంటే, ఈ ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అన్నట్టు యూజువల్గా నౌన్స్ ముందు వచ్చి చేరుతాయని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇట్ ఈస్ an interrogative adjective. An interrogative adjective. Next, look at another example. So the whole amount was spent. The whole amount was spent. So here it shows quantity, whole amount. ఒక రకమైన క్వాంటిటీని తెలియజేస్తుంది అడ్జెక్టివ్. సో దిస్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. Adjective of quantity. Next, these clothes are wet. These clothes are wet. So here in this sentence, what is an adjective? These. Then what kind of adjective it is? So here what kind of adjective it is, how shall we know? So based on the function of an adjective in this sentence, ఇది ఏ రకమైన అడ్జెక్టివ్ అని మనం ఎలా చెప్పగలం? ఆ సెంటెన్స్లో అది చేసే ఫంక్షన్ని బట్టి మనం ఇది ఏ రకమైన అడ్జెక్టివ్ మనం చెప్పగలం. ఇక్కడ చూడండి, ఈ అడ్జెక్టివ్ ఒక రకమైన స్పెసిఫిసిటీని
నిర్దిష్టమైన వస్తువుల గురించి కానీ నిర్దిష్టమైన వ్యక్తుల గురించి కానీ తెలియజేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, దీస్ క్లోత్స్ దీస్ ఆర్ ఆల్ నౌన్. ఎలాంటి క్లోత్స్ చెప్తుంది? దీస్ క్లోత్స్ అంటే ఖచ్చితంగా అక్కడున్న క్లోత్స్ గురించి, ఇక్కడున్న క్లోత్స్ గురించి స్పెసిఫిక్గా చెప్తుంది కాబట్టి దీన్ని మనం ఏ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటాం? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఇంతకుముందు మనం డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాం? ఒక నిర్దిష్టమైన వ్యక్తుల గురించి కానీ స్థలం గురించి కానీ పర్సన్స్ గురించి కానీ తెలియజేసే అడ్జెక్టివ్స్ మనం డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటామని ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్ దిస్ సెంటెన్స్ దీస్ ఈజ్ ఏ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్, దట్ కార్ ఈజ్ ఎక్స్పెన్సివ్. దట్ కార్ స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేస్తున్నాం. పర్టికులర్గా ఆ కార్ ఎక్స్పెన్సివ్ అని చెప్తున్నాం. సో దట్ కార్. సో ఇన్ దిస్ సెంటెన్స్ దట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. సో వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఆల్సో ఏ డెమాన్స్ట్రేటివ్ adjective. It is also a demonstrative adjective. Next, look at another example. So what a wonderful sight it is. What a wonderful sight it is. So here in this sentence, what is an adjective? We have to underline it. So this is an adjective, and we can observe very clearly that this adjective placed before a noun, that is wonderful sight. So this is entirely acts as a noun. So ఈ నౌన్ ముందు వచ్చి చేరింది కాబట్టి, నౌన్ ముందు వచ్చి చేరి ఇది ఒక క్వశ్చన్ ఫామ్ చేసింది కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ an interrogative. It is an interrogative adjective. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కైండ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గురించి చెప్పుకునే ముందు చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నామంటే ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్స్ అండ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఇవి ఖచ్చితంగా నౌన్స్ ముందు ప్లేస్ అవుతాయని చెప్పేసి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో లుక్ అట్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. సో వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్? హియర్ an adjective is what. So it shows and it plays before a noun, sudden surprise. So entire will be noun. So it is called as an interrogative adjectives. So this is about the exercise about different kinds of adjectives. So if you like this video, please share and subscribe to your friends, and don't forget press on bell icon. Thank you all.